హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే జ్యువెలరీ మేక్ చేయడానికి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇదైతే ఓహెచ్‌పి షీట్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి బ్యాగ్ షీట్స్ అండి. బండిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐ పిన్స్ తీసుకున్నాను. గోల్డ్ కలర్‌లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి బుట్ట క్యాప్స్ అండి. ఇవి కూడా గోల్డ్‌లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి కట్టు తీగ అండి. ఇవైతే 26 గేజ్ అని, 28 గేజ్ అని టైప్స్ ఉంటాయి. అండ్ ఇవొచ్చేసి నేను రాధాకృష్ణ చార్మ్స్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇవొచ్చేసి ఎలిఫెంట్ చార్మ్స్ అండి. అండ్ గణేష్ చార్మ్స్ కూడా తీసుకున్నాను. చూడండి క్వాలిటీ చాలా బావుంది. ప్రీమియం లుక్ ఉంది. చార్మ్ అయితే చాలా డీటెయిలింగ్ బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాంగింగ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇందులో రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. అండ్ గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను. ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో యూ పిన్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే లార్జ్ సైజు. ఇందులోనే మనకి మీడియం సైజ్ అని కూడా ఉంటాయి. కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవైతే నేను క్లిప్ స్టోన్స్ అండి. రెడ్ కలర్‌లో తీసుకున్నాను. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ట్యూబ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇందులో కూడా రెడ్ కలర్ తీసుకున్నా. కలర్ అయితే చాలా బావుంది. క్వాలిటీ కూడా బావుంది. అండ్ ఇవి అయితే ఎండీఎఫ్ బేస్ అండి. రబ్బర్ బ్యాండ్స్‌కి యూజ్ చేస్తాం మనం. ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి. ఫ్లవర్ మోడల్ అని, హార్ట్ షేప్ అని, పెటల్స్ అని చాలా మోడల్స్ ఉంటాయండి. అండ్ ఇవొచ్చేసి హెడ్ పిన్స్ అండి. గోల్డ్‌లో తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జుమ్కా బేసెస్ తీసుకున్నాను చూడండి. ఇవైతే నేను మీడియం సైజ్‌లో తీసుకున్నానండి. ఇవి 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను అప్రాక్స్‌గా నేను. చాలా బావుంది క్వాలిటీ గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లోరియల్స్ తీసుకున్నానండి. ఇవి లోరియల్స్ గుట్ట పూసలని కూడా అంటారు. జుమ్కాస్‌కి మనం కింద యాడ్ చేసే మంచి ప్రీమియం లుక్కు చాలా బావుంటుంది. అండ్ ఇవొచ్చేసి ఇయరింగ్ స్టడ్ పోస్ట్ అండి. ఇవి కూడా నేను గోల్డ్‌లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి ఇయరింగ్ స్టాపర్స్ అండి. నెక్స్ట్ ఇవైతే జంప్ రింగ్స్ అండి. ఇవైతే నేను గోల్డ్‌లో తీసుకున్నాను. ఇది కూడా మనకి సిల్వర్‌లో అవైలబుల్ ఉంటుంది. 2 కలర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను శారీ పిన్స్ తీసుకున్నానండి. ఇది కూడా గోల్డ్‌లో తీసుకున్నాను. ఇవి కూడా మనకి ప్లాస్టిక్‌లో అవైలబుల్ ఉంటుంది. 2 డిజైన్స్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి గోల్డ్ తీసుకున్నాను కొన్ని. అండ్ ఇదైతే గేర్ వైర్ అండి. ఇది కూడా మనకి గోల్డ్, సిల్వర్ 2 అవైలబుల్ ఉంటాయి కలర్స్. నేనైతే గోల్డ్‌లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బావుంది. అండ్ ఇవొచ్చేసి సైడ్ బాల్స్ అండి. ఇన్విజిబుల్ చైన్‌కి మనం యూజ్ చేస్తాము. ఇందులో కొంచెం సైజ్ పెద్దయి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా మనము ఇన్విజిబుల్ చైన్‌కి యూజ్ చేస్తాము. చూడండి క్వాలిటీ బావున్నాయి. ఇంకోటి వచ్చేసి నేను నెక్స్ట్ హుక్స్ తీసుకున్నానండి. చూడండి. క్వాలిటీ అయితే నాకు నిజంగా ఇది చాలా నచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నాయి. 3 హోల్ హుక్స్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి కూడా హుక్స్ అండి. మనము చైన్‌కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుంటాం గదా! చూడండి. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉందండి. బావుంది క్వాలిటీ అయితే. మంచి క్వాలిటీయే నేను యూజ్ చేస్తానెక్కువ. ఇవొచ్చేసి నేను నెక్స్ట్ చామ్స్ అండి. లీఫ్ డిజైన్‌లో చామ్స్ తీసుకున్నాను. ఇది మనకి 2 సైడ్స్‌న డిజైనొచ్చింది చూడండి. ఒక సైడ్ ప్లెయిను, ఒక సైడ్ ఇలా లీఫు టైప్‌లో వచ్చేసింది. ఇంక నెక్స్ట్ అయితే ఇవి లక్ష్మీ కాసు అండి. చాలా బావున్నాయి డీటెయిలింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవైతే నేను 30 లైన్స్ తీసుకున్నాను. చూడండి చాలా బావుంది. అండ్ ఇందులో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి. ఇదైతే టాప్ క్వాలిటీ నేను తీసుకుంది. 30 లైన్స్ అయితే తీసుకున్నానండి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లాట్ నోస్ పిల్లర్ అండి. జ్యువెలరీ మేక్‌లో యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్టర్ అండి. మనకి నార్మల్ కట్టర్ మీద కంటే ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి రౌండ్ నోస్ పిల్లర్ అండి. కట్టు తీగ యూజ్ చేసి అదే మేక్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదండి. నేనైతే ఈరోజు తీసుకున్న జ్యువెలరీకి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఇంకా నేను చాలా షాపింగ్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.